వా ఎంత గుమగుమలాడిపోతుందండి చూడండి. వా 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 సూపర్. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేను ఇక సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక ప్రోటీన్ చాలా చాలా ఎమ్మీగా, హెల్దీగా, ఫాస్ట్గా చేసుకునే ఒక బ్యాచులర్స్ రెసిపీ అండి. రెసిపీ ఏం తెలుసా అండి? ఒక కిచిడి ఐటమ్ అండి. కానీ నార్మల్ రెగ్యులర్ చేసి నేను బాగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్గా బాగా సోప్ కూడా చేసి పెట్టుకున్నాను. సో చూడండి, ఇలా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. ఏమండి, మన దలియా పప్పు కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దలియా 1 గ్లాస్ 200 గ్రామ్ ఉండింది, పప్పు హాఫ్ గ్లాస్ ఒక 100 గ్రామ్ ఉండింది, ఆల్మోస్ట్ 1.5 గ్లాస్ ఉండింది. సో 1:3 రేషియోలో వాటర్ తీసుకోవాలండి. 6 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో దలియా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ కావాలి మనకు. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేదాకా కుక్ చేస్తానండి. అంతలోపు మనము ఏమండి, ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఫస్ట్ మనం తినమా చేసుకుంటాము. దానికి ఆవాలు 1 స్పూన్ ఉంది. ఆవాలు చిటపట అనాలి. ఇది చూడండి, ఆవాలు చిటపట అంటుంది కదా. ఇప్పుడు నేను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. మినపప్పు కూడా 1 స్పూన్ ఉంది, మినపప్పు వేసుకున్నాను. అలాగే జీడిపప్పు మీకు ఎంత కావాలో అంత సైజ్ ఆనియన్ కానీ నేను ఆయిల్లో వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ ఇప్పుడే పచ్చిమిరపకాయలు కూడా 6 నంబర్స్ చూడండి నిలువుగా కట్ చేసుకున్నాను. ఇది కూడా వేసుకోండి. చాలా మైల్డ్గా ఉండే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ. స్పైసెస్ ఎక్కువ ఉండదు, కారం ఉండదు, మసాలాస్ ఉండవు, ప్రోటీన్స్ ఎక్కువ, వెజిటేబుల్స్ అయితే వేస్తాం కాబట్టి విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫాస్ట్గా రెసిపీకి ఎంత కావాలో అంత రుచి తగినట్టు యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్, అన్ని ఒకేసారి ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. డాక్టర్స్ చెప్పారు కదండి, కలర్ఫుల్ వెజిటేబుల్స్ తినాలనేసి. గ్రీన్, రెడ్, వైట్, ఆరెంజ్ ఆ కలర్స్లో మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ చేసుకుంటాము. టొమాటో ఈ టైంలోనే యాడ్ చేయాలి, ఫస్ట్ యాడ్ చేయకూడదు. టొమాటో ఒక బిగ్ టొమాటో 2 తీసుకున్నాను. సో దాని కూరగాయలన్నీ మగ్గింది కదా. ఇప్పుడు టొమాటో వేసిన తర్వాత మనము క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. లో ఫ్లేమ్. స్టీమ్ కూడా కూల్ డౌన్ అయింది. అంతలోపు మన వెజిటేబుల్స్ కూడా లో ఫ్లేమ్లో కుక్ అయిపోయిందండి. ఇది చూడండి. సో తిన్నగా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏమండి, మన దలియా మీరు లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇప్పుడు. సో బాగా కలుపుతాము. ఇంకా దీంట్లో కొత్తిమీర వేసామనుకోండి ఇంకెక్కడో వెళ్ళిపోతుందండి. అది సో చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంది చూడండి. ఈ టెక్స్చర్ ఉండాలండి, చాలా ఇష్టం అవుతుందండి. ఇంత హెల్తీ రెసిపీ చేస్తే ఎవరు వద్దంటారండి? చూడండి, అంతేనండి. వేడి వేడి హెల్దీ కిచిడి మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది.